సాధనకు స్వాగతం. మనిషి ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి కూడా కనపడుతున్నటువంటి ఈ ప్రకృతిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ, అసలు ఈ భూమి ఏమిటి, మనందరం ఇక్కడ ఎందుకున్నాం, ఎందుకు పుట్టాం, ఎందుకు పెరుగుతున్నాం, ఎందుకు రకరకాలుగా మనం జీవిస్తున్నాం, మనతో పాటు ఎన్నో పక్షులున్నాయి, వృక్షాలున్నాయి, మరి జంతువులున్నాయి, అనేక రకాలైనటువంటి జీవరాశుల్లో మనం ఒక జీవరాశిగా బతుకుతున్నామా, లేదంటే మనకేమైనా ఒక ప్రత్యేకత ఉన్నదా అని ఇలా రకరకాలుగా ఆలోచనలు ఈ మనిషి భూమి మీద వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. మనం గనక గత చరిత్రని ఒక్కసారి గనక ఆలోచన చేసినట్లయితే తెలుస్తోంది. అయితే ప్రకృతి ఏం చేస్తుందంటే పూర్తి చరిత్రని ఎప్పటికప్పుడు మనకి కొత్తగా అందిస్తూ పాతదాన్ని కాలం యొక్క మడతల్లోకి నెట్టేస్తూ ఉంటుంది. అందుకనే మనకి ఎంత చరిత్ర గురించి మనం ఎంత ఆలోచన చేసినా మనకి ఏదో మహా అయితే ఈ కొంతవరకే మనకి చరిత్ర ఆధారాలు దొరుకుతున్నాయి, అంతకుముందు ఏమైంది అన్నది మనకు తెలియకుండా పోతోంది. అయితే రెండు రకాలుగా మనిషి దీన్ని అసలు స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని చెప్తారు మనకి, మామూలుగా మనకి దొరుకుతుంటాయి. ఒకటేంటంటే మనకేదో రాతి యుగం వచ్చింది, రాతి యుగం దగ్గర నుంచి గ్రాడ్యువల్గా మన అందరం ఇలా 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 పరిణామ క్రమంలో ముందుకు వచ్చేసాం, ఎవల్యూషన్లో మనం ముందుకు వెళ్ళిపోయాం, గ్రాడ్యువల్గా పెరిగాం అని రకరకాల థియరీలు సిద్ధాంతాలు మనకు వచ్చేసినాయి. మామూలుగా మోడర్న్ సైంటిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు వీళ్ళందరూ ఏదో వెతుకుతూ భూమి మీద అవి తవ్వుతూ ఇవి తవ్వుతూ అక్కడ ఏదో దొరికింది, దాని ప్రకారం ఇది ఇన్ని లక్షల సంవత్సరాల క్రితంది, ఇగో ఈ చెట్టు, అదే వాళ్ళందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. అదొక పద్ధతి, దాన్ని మనం తప్పేమని అనకూడదు. ఎందుకంటే దాని ఆధారాలుగా మనకి ఈ భూమి మీద మానవుడు అనేటటువంటి వాడు ఎప్పుడు వచ్చాడు, జీవం అనేటటువంటిది ఎప్పుడు వచ్చింది, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే ఇంకొక పద్ధతి కూడా ఉంది. అదేంటంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ప్రజ్ఞలు, ఇంటెలిజెన్సెస్ అంటాం మనం వాటిని, ప్రజ్ఞాస్వరూపులై పనిచేసినటువంటి అనేక రకాలైనటువంటి ఇంటెలిజెన్సెస్ అన్ని కూడా మనకి ఈ క్రియేషన్కి వెనకాల ఉండి జరుపుకుంటూ, ఈ క్రియేషన్ మన ఈ భూమి ఏర్పడక ముందో, లేదంటే మరి ఈ సూర్యమండలాలు ఏర్పడక ముందో, మనం బిగ్ బ్యాంగ్ అని సైన్స్ చెప్తూ ఉంటుంది కదా, మరి ఆ బిగ్ బ్యాంగ్ అనేటటువంటి వెలుగు పుట్టడానికి ఆధారమై స్విచ్ చేసిన వాడు ఎవడో ఒకడు ఉంటాడు. ఎవడో ఒకతో ఎవరో మనకు తెలియదు, మనం దాన్ని మామూలుగా ఎవడో ఒకడు వేసాడని ఒక పర్యాయ పదంగా మనం వాడుతూ ఉంటాం. కానీ ఏదో ఒక శక్తో, ప్రజ్ఞో, ఒక అవేర్నెస్, ఒక చైతన్యమో ఏదో ఒకటి అక్కడ దాన్ని ట్రిగర్ చేయకపోతే ఈ సృష్టి ఏర్పడదు అనేటటువంటి ఆలోచనతోటి ఒక వే ఆఫ్ సైంటిస్టులు ఇంకొక వైపు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళదంతా కూడా ప్రకృతిలో ఉన్నటువంటి ఈ ప్రజ్ఞల్ని, అందులో ప్రకృతిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వాటన్నిటినీ కూడా మరి మనిషి అనేటటువంటి ఎలా వచ్చాడు, మనిషిలో ఈ ప్రజ్ఞలను ఎలా పనిచేస్తున్నాయి, వాటి తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మనిషికి, జంతువుకి, చెట్టుకి, పుట్టకి ఏంటండి తేడా అంటే మనిషికి నేనున్నానని తెలుసు, మిగిలిన వాటికి అవి తెలియదు. మిగిలిన వాటికి మిగిలినవన్నీ తెలుసు, కానీ తనకు తాను తెలియదు. ఎప్పుడైతే మనిషికి తనకు తాను తెలిసినో, ఒక ప్రత్యేకమైనటువంటి భావం ఏర్పడిందో, ఆ భావం ఆధారంగా వాడు ఏం చేస్తున్నాడు, మిగిలిన సృష్టిలో ఉన్న వాటన్నిటిని ఎలా వాటిని వాడుకోవచ్చు అనేటటువంటి మరొక జ్ఞానం. ఎక్కడి నుంచి వస్తుంది ఈ జ్ఞానం? ఓ మనిషికి తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇన్ని రకాలుగా మనం ఈ రోజున ప్రకృతిలో మనం ఇంత సాధించేసాం, మనం ఏదో వీఆర్ ద మోడర్న్ ఏజ్ అని మనం చెప్పి సంకలు గుద్దుకుంటున్నామే. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ తెలివితేటలన్నీ మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించం. ఇప్పుడు మనకి ఏదైనా ఒక విషయం మీద మనం డీప్గా వెళ్ళాలి అంటే డిగ్ చేయటం అన్నది పోయింది మనకి. దాంతో మనం అలా పెరిఫరల్ మీద అలా వెళ్ళిపోతూ ఉన్నాం మనం. అందుకని ఏది దేంట్లోకి మనం దిగి చూడట్లా. అలా దిగి చూడటం వల్ల మనకి ఒక అవగాహన పెరుగుతుంది. సైంటిఫిక్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే అక్కడే తెలుస్తుంది. కనపడిన ప్రతి చెట్టుకి, ప్రతి పుట్టకి, ప్రతి విగ్రహానికి మొక్కేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అది భక్తి కాదు. భక్తి అంటే దానిలో ఉన్నటువంటి మూల పదార్థంతో నువ్వు ముడిపడి ఉండాలి. ఆ మూల పదార్థాన్నే మన వాళ్ళు ఏం చెప్పారు? దైవం అని చెప్పారు. ఎందుకు చెప్పారు? అన్నిట్లో అదే ఉంది కాబట్టి. విశ్వం విష్ణుర్వషట్కారో అని చెప్తుంది మనకి విష్ణు సహస్రనామం. అంటే విశ్వం అనేటటువంటిది రూపంలోనే మొత్తం ఆ విరాట్ అనేటటువంటిది ఉంటుంది. ఇదంతా వ్యాపించి ఉన్నటువంటి ఒక మహా చైతన్యం, మహా ప్రజ్ఞ, మహా ఎగ్జిస్టెన్స్, ఉనికి ఏదైతే ఉందో అదే సమస్తంలో నిండి ఉంది అని ఆలోచించుకుంటూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి
వ్యక్తిత్వం అనండి, లేదంటే దానికి సంబంధించినటువంటి ఉనికనండి, దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మామూలుగా రకరకాల దేవాలయాలకు వెళ్తూ ఉంటాం. ఎందుకు వెళ్తున్నాం దేవాలయానికి? ఎందుకు ప్రత్యేకంగా దేవాలయానికి వెళ్ళాలి? ఇంట్లో దేవుడు లేడా అంటే ఆ దేవాలయంలో చేసేటటువంటి ఒక క్రతుబద్ధమైనటువంటి రకరకాల పూజా విధానాలనండి అక్కడ చేసేటటువంటి వాళ్ళ వల్ల ఆ శక్తి అనేటటువంటిది అది అక్కడ ఒక ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి అది నీలో ఉన్నటువంటి ఒక పాజిటివిటీని పెంచుతుంది. కాబట్టి మనం గుడికి వెళ్ళటం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ఒక కార్యక్రమంగా మనకు పెద్దలు అందించారు. అలా చేయటం వల్ల నీలో ఒక పాజిటివిటీ పెరుగుతుంది. అందులో ఉన్నదే నీలో కూడా ఉంది. కాబట్టి గుడి, ఆ దేవాలయం, గర్భగుడి అనేటటువంటివన్నీ కూడా మనం దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవ సనాతన అన్నట్లుగా నీ దేహాన్ని దేవాలయంగా మార్చుకొని అందులో ఉన్న జీవుణ్ణి నువ్వు దర్శించేంత వరకు నువ్వు దేవాలయానికి వెళ్ళాలి మనం చెప్పుకున్నాం. అలాగే దేవాలయంతో పాటు ఇందాక చెప్పినటువంటి నేను మోడర్న్ సైంటిస్టులు, మామూలుగా ఆంథ్రోపాలజిస్టులే కాకుండా ఏన్షియంట్ సీయర్స్ అని చెప్పేసి చెప్తాం. వాళ్ళని కూడా ప్రాచీన శాస్త్రజ్ఞులు, వాళ్ళనే మనం మహర్షులు అని చెప్తాం. వీళ్ళందరూ చేసినటువంటి అనేక రకాలైనటువంటి ప్రయోగాల వల్ల వాళ్ళందరూ తపస్సులు చేశారు. తపస్సు అంటే తపించారు. ఏమిటి ఈ ప్రకృతి ఎలా ఏర్పడింది, సృష్టి ఎలా ఏర్పడింది, చెట్లేంటి, జంతువులేంటి, మనుషులేంటి, అవి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాయి, మనమే ఎందుకు తెలుసుకోగలుగుతున్నాం, మనకి వాటికి ఉన్న ప్రజ్ఞలో ఉన్నటువంటి భేదం ఏంటి, మనిషి ఈ స్థితికి ఎలా వచ్చాడు అని రకరకాలుగా కొన్ని లక్షల సంవత్సరాలు ఈ భూమి మీద ఏర్పడినప్పటి నుంచి ఆ జిజ్ఞాసతో మనిషి విపరీతంగా ఆలోచించేసి రకరకాలైనటువంటి విషయాల్ని ప్రకృతిలోంచి బయటికి తీసుకొని వచ్చాడు ఆయన మనిషి. అవే మనకు అందించారు. వాటి ఆధారంగానే రకరకాలుగా మనం ఈ రోజున ఎన్నో ఇన్వెన్షన్స్ మనం చేసుకుంటూ వెళుతున్నాము. అంటే ప్రకృతిలో ఉన్న వాటి ఆధారంగానే మనం ఇన్వెన్షన్స్ చేస్తున్నాం. నథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై మ్యాన్, ఓన్లీ ఇన్వెంటెడ్ బై మ్యాన్. ఫ్రమ్ వేర్ హీ ఇన్వెంటెడ్ ఫ్రమ్ ద నేచర్ ఇట్ సెల్ఫ్. నేచర్లో ఉన్నటువంటి హిడెన్ ఇంటెలిజెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రకృతిని ఇలా నడిపిస్తున్నాయి. ఈ ప్రకృతిని నడిపిస్తున్నటువంటి ఆధారంగానే మనకి ప్రకృతి నడుస్తుంది. వాటిలోనే మనం సనాతన ధర్మంలో ఏం చేశారంటే విశ్వం విష్ణు అనేటటువంటి దాని సూక్తి ఆధారంగా ఈ సృష్టిలో కనపడుతున్న ప్రతిదీ కూడా దైవ స్వరూపమే. దైవం అంటే ది ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఎవ్రీథింగ్. దానిలో ఉన్న దాని ఆధారంగానే ఇదంతా ఏర్పడిందనే భావంతో అందుకే మనకి వృక్షాలను పూజించడం ఇచ్చారు. మరి అలాగే కొన్ని జంతువు రూపాలను మనకు పూజించడం ఇచ్చారు. అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాలు, ఆ స్థల మహత్యాలు, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ ఎనర్జీ సెంటర్స్ని గుర్తించి అక్కడ కొన్ని రకాలైనటువంటి దేవాలయాలను ఏర్పాటు చేసి అక్కడ ఏ రకమైనటువంటి ఎనర్జీ సిస్టమ్ పనిచేస్తోందో ప్రాముఖ్యంగా దాన్ని గుర్తించి అక్కడ అటువంటి దైవానికి సంబంధించినటువంటి మనకి ఆరాధన విధానాలు, దానికి ఇవన్నీ అందించినటువంటి ప్రాచీన మహర్షులకు మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఎందుకంటే అటువంటి అవగాహన వల్ల మనం అక్కడికి వెళ్ళటం వల్ల మనలో కలిగేటటువంటి శారీరక మానసికమైనటువంటి మార్పులు, మనలో వచ్చేటటువంటి వాటి ద్వారా మనం మన జీవితాలను కొనసాగించుకుంటున్నాం. అలాంటి వాటిల్లో కొన్ని వృక్షాలు కూడా ఉన్నాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి మన పురాణాలు కానీ మన వేదాలు కానీ వీటిల్లో మనం కనుక ఒకసారి మనకు చూసినట్లయితే మనకి ఎన్నో చెట్లు, పెద్ద పెద్ద చెట్లను కూడా మనకి అందిస్తారు. పారిజాతం, అశ్వత్థం, వటవృక్షం, కల్పవృక్షం, బ్రహ్మవృక్షం, బెల్వవృక్షం, ఇవన్నీ రకరకాల వృక్షాలు మనకి ఇస్తూ ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకమైనటువంటి ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీ వల్ల మనిషి యొక్క సిస్టంలో కూడా మార్పు వస్తుంది అని మన మహర్షులు గుర్తించారు. దాని ఆధారంగానే మనకి ఇచ్చారు. అలాగే బ్రహ్మాండ పిండాండ సమన్వయానికి మనలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థకి, వృక్షాల్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆ నాడీ మండలానికి ఉన్నటువంటి దానికి ఎటువంటి ఆ కంపారిజన్ ఉన్నది, దాని ద్వారా మనిషిలో ఎలాంటి మార్పు వస్తుంది అనేటటువంటి ఇవన్నీ కూడా మనకి ఇచ్చారు. కొన్ని వృక్షాల కింద కూర్చున్నప్పుడు నీకు కలిగేటటువంటి భావం, ఆ భావంలో వచ్చేటటువంటి మార్పు, తద్వారా నీలో కలిగించేటటువంటి మార్పులు, ఇవన్నీ మనకి ఇచ్చారు. వాటిల్లో భాగంగానే మనం భగవద్గీతలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. దేని గురించి? మనం భగవద్గీతలో విభూతి యోగంలో ఉన్నాం. విభూతి యోగంలో భగవంతుడు చెప్పవలసిన ఒక విషయం మనకి అయిపోయింది. దేని గురించి చెప్పాడంటే మనకి ఇంతకు ముందు మనం మహర్షినాం భృగురహం అని చెప్పాడు. భృగు మహర్షి గురించి, ఓంకారం గురించి, జపయజ్ఞ గురించి, హిమాలయం గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మరొక నలుగురు గురించి తన యొక్క అస్తిత్వాన్ని మనం ఎలా గుర్తించవచ్చు అనేటటువంటి విషయాన్ని మరో 4 చెప్తున్నాడు ఇక్కడ. అశ్వత్థ సర్వవృక్షాణం దేవర్షీణాంచ నారద
గంధర్వాణం చిత్రరథ సిద్ధానాం కపిలో ముని అని మరొక నలుగురు గురించి చెప్తున్నాడు. ఎందుకంటే 4 చెప్తారు అంటే ఆ నలుగురు అంటారు చూడండి. నేను మధ్య ఏదో ఒక రీల్ చూస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి తల్లిని రే నలుగురు నవ్వుతారా, నలుగురు అలా హేళన చేస్తారా, నలుగురు మెచ్చుకుంటారా నేను చెప్తూ ఉండేది. మా అమ్మ ఇంత పెద్దవాడినయ్యా నలుగురు ఎవరో తెలియలేదు అంటాడు వాడు సరదాగా. ఒక జోక్ అనుకోండి. మనకి చివరికి మనం తీసుకెళ్ళటానికి కూడా నలుగురే కావాలి. మన చుట్టూ ఉన్నవి కూడా 4 దిక్కులే. మనకన్నీ 4 అనేటటువంటిది ఒక ప్రసిద్ధమైనటువంటి సంఖ్య. 4వ స్థితిలోనే సృష్టి ఏర్పడుతుంది. మనకు అలాగా పరాపశ్యంతి మధ్యమ వైఖరి అని మనలో ఉన్నటువంటి వాక్కు 4వ వాక్కుగానే వస్తుంది. 4 వేదాలుగా ఇచ్చారు. 4కి ఒక ప్రత్యేకమైనటువంటి సంఖ్య. క్యూబ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్, పర్ఫెక్ట్ షేప్ యాజ్ 4 సైడ్స్. మనకు 4 కనపడతాయి కానీ అవి 6 సైడ్స్ ఉంటాయి క్యూబ్కి. అదొక పర్ఫెక్ట్ నెంబర్, పర్ఫెక్ట్ సంఖ్య. అలాగే నలుగురు ఎందుకు చెప్తున్నాడంటే 4 ముఖ్యంగా మనకు కొన్ని ఇచ్చేటటువంటి వాటిల్లో అశ్వత్థ వృక్షం గురించి చెప్తున్నాడు. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. రావి చెట్టు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకు రావి చెట్టు? మిగిలింది లేదా? మరి చెట్టు కూడా ఉందిగా. అలాగే మనకి పారిజాతం చెట్లు ఉన్నాయి. పారిజాతం స్వర్గం నుంచి వచ్చిందని చెప్తారు. దాని మూలానే మరి కృష్ణుడు సత్యభామ వీళ్ళందరికీ చాలా మరి గొడవలైనవి. మరి ఇంద్రుడితో యుద్ధం చేస్తాడు. రకరకాల కథలు ఇచ్చారు. ఇవన్నీ చాలా ఎటిమాలజీ ఉంటుంది. దాంట్లో ఎంతో రహస్యాలు ఉంటాయి, యోగ రహస్యాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఏదో ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో మనం వెళ్ళకూడదు. మల్టిపుల్ లేయర్స్ లో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గురువు దగ్గర చక్కగా మనం పరిప్రశ్నేన సేవయా అని గురువు దగ్గర మనం గనక చక్కగా సేవ చేసి గురువుగారిని అడిగి గురువుగారు ఇందులో అర్థం చెప్పండి అంటే ఆ గురువు దాని రహస్యార్థం వివరించి చెప్పినప్పుడు మనకు తెలుస్తాయి. అలాగే ఇక్కడ మనకి అశ్వత్థ వృక్షం గురించి ఇచ్చారు. బిల్వవృక్షం తెలుసు కదండి. శివాలయాల్లో బిల్వవృక్షం గురించి శివుడికి బిల్వం వాడతారు, మరి విష్ణువుకి తులసి వాడతారు. వాటికి ప్రత్యేకతలు ఉన్నాయి. పారిజాతం అనేటటువంటి పారిజాతం పూలు, పారిజాత తరుమూలవాసినిం అని చెప్తారు ఎవరికి? ఆంజనేయ స్వామికి. వటవృక్షం అనేది ఉంటుంది. అక్కడెక్కడ ఉంటుంది? దక్షిణామూర్తి వారు ఆ వృక్షం కింద కూర్చొని తపస్సు చేస్తారని చెప్తారు. కల్పవృక్షం అంటే నీ కోరికలను తీరుస్తుంది అని చెప్తారు. బ్రహ్మవృక్షం అంటే ఈ సృష్టి అంతా బ్రహ్మవృక్షంగా మనకు ఒకటి చెప్తారు. ఇలా రకరకాలుగా మనలో మన వాంగ్మయంలో వృక్షం అనేటటువంటి దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే కొన్ని వృక్షాలు మనిషిలో బ్రహ్మజ్ఞానం కలిగించేటటువంటి ఎనర్జీ కలిగినటువంటి వృక్షాలు ఉన్నాయి. వాటిల్లో మనకి అశ్వత్థం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి. చెప్తారంటే ప్రజ్ఞని స్థూలతత్వం నుంచి ఆత్మ వైపు ఉన్ముఖంగా అయ్యేటటువంటి ఒక ఎనర్జీ సిస్టమ్. అంటే నువ్వు బహిరంగంగా మనం చాలాసార్లు మనం చెప్పుకున్నాం హారిజాంటల్స్ అండ్ వర్టికల్స్ అని చెప్తాం. హారిజాంటల్స్ అంటే ప్రపంచంలోకి విస్తృతంగా మనం విస్తరించుకుంటూ వెళ్ళిపోవటం, అంటే మెటీరియల్ వరల్డ్లోకి వెళ్ళిపోవటం. అక్కడి నుంచి మరి సూక్ష్మతత్వంలోకి ఎదగాలి అంటే అది మెటీరియల్ కాదు, అది స్ట్రెయిట్ వర్టికల్ డెవలప్మెంట్. అంటే మూలాధారం నుంచి సహస్రారం వైపు వెళ్ళేటటువంటి ప్రయాణం. అంటే నీ సాధనలో నీలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఈ రుగ్మతల్ని తొలగించుకుంటూ, నీ మనసులో ఉన్నటువంటి రకరకాల మలినాలని తొలగించుకుంటూ మెల్లిమెల్లిగా నువ్వు ఆత్మతత్వం వైపు ఏదైతే ప్రయాణం చేస్తూ ఉంటావో దాన్ని సూక్ష్మతత్వంలోకి ప్రయాణం చేయటం అంటారు. అయితే అటువంటి వాటిని బ్రాహ్మీకరణాలు అంటారట. వాటిల్లో రావి చెట్టు చాలా ముఖ్యమైనది అని చెప్తారు. ఎందుకు అంటే దీనిలో గురుగ్రహం యొక్క తత్వం ఎక్కువగా ఉంటుందిట. బృహస్పతి అంటారు. ఈ తత్వం ఎక్కువగా ఏమిటి ఆ తత్వం యొక్క గొప్పతనం? మామూలుగా జ్యోతిష్ శాస్త్రంలో ఏమండి మీకు ఏ ప్లానెట్ ఎలా ఉన్నా పర్వాలేదండి, ఒక్క జూపిటర్ ఆ గురుగ్రహం కనుక బాగుంటే అనుగ్రహం మీకు ఉన్నట్లే అని చెప్తారు. ఎందుకంటే జూపిటర్ మనకి అన్ని రకాలుగా ఎక్స్పాన్షన్ అనేటటువంటి దాన్ని ఇస్తాడు. వికాసం అనేటటువంటిది మనకి ఆ గ్రహం ద్వారా వస్తుంది. ఈ తత్వం మనలో పెరగాలి అంటే ఇలాంటి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. మనకి ఎన్నో రకాలుగా చెప్తారు. మీరు మామూలుగా గూగుల్లో కొట్టి చూడండి, రావి చెట్టు దాని ప్రాశస్త్యం అని అనగానే ఓ పెద్ద హిస్టరీ వచ్చేస్తుంది మనకి. ఈ రావి పుల్లల్ని యజ్ఞ హోమాలలో వాడతారు, హోమ ద్రవ్యాల్లో. పిప్పలము అనే పేరు కూడా ఉంటుంది దీనికి. పిప్పల మహర్షి అనే ఒక ఆయన శని స్తోత్రం చేసేట. శని మెచ్చి ఈ స్తోత్రం ఎవరు చదువుకున్నా కూడా నీకు నేను ఆ శని బాధల నుంచి రక్షిస్తాను అని అన్నాడు అనేటటువంటిది మనకి జ్యోతిష్ సాంప్రదాయంలో ఒక రెమెడీగా మనకు చెప్తారు.
మామూలుగా ఉపనయనాలు అవి చేసేటప్పుడు కూడా బ్రహ్మచారులకి మోదుకు కర్రతో పాటు రావి మండ కూడా ఇస్తారు, ఎందుకంటే దాని ఎనర్జీ అలాంటిది. అది ఒకటి మామూలుగా మనకు బయటకు కనపడేటటువంటిది, స్థూలంగా మనం ఆలోచించేటటువంటిది. కానీ అశ్వత్థం, అశ్వము అంటే వేదాలలో ప్రాణమయ కోశాన్ని అశ్వంతో పోల్చారు. అశ్వపూర్వాం రథమధ్యాం అని చెప్పేసి మనకి దేంట్లో వస్తుంది? స్త్రీ సూక్తంలో వస్తుంది. వేదాల్లో అశ్వము అంటే ప్రాణశక్తి. మనలో ప్రాణశక్తిని పెంచేటటువంటి తత్వం ఈ వృక్షంలో ఉంది. కాబట్టి మనం ఆ వృక్షం కింద కనుక చక్కగా రావి చెట్టు ప్రదక్షిణాలు, లేదంటే రావి చెట్టు కింద జపాలు, రావి చెట్టు కింద యొక్క తపస్సు ఇవన్నీ చేసుకోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే మనలో ప్రాణమయ కోశము మంచిగా చక్కగా ఎనర్జైజ్ అవుతుంది. వీటన్నిటిలోకి మనకి కావాల్సినటువంటి ఎనర్జీ ఎంటర్ అవుతుంది. ఒక క్లెన్జింగ్ అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకంటే చెట్లన్నీ కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. అందులో ఇది ఇంకా ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందట. మామూలుగా మనిషి ప్రజ్ఞ మామూలుగా 4 రకాలుగా చెప్తారు. ముందు మనం అణువులుగా ఉన్నటువంటి వాళ్ళం, అణువుల నుంచి మనం నెక్స్ట్ వృక్షాల్లోకి పరిణామం చెందాం, వృక్షాల్లోంచి జంతువుల్లోకి పరిణామం చెందాం, అక్కడి నుంచి మనిషిగా మనం పరిణామం చెందాం. యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, మినరల్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్ అండ్ హ్యూమన్ కింగ్డమ్. దీన్ని దాటితే దేవా కింగ్డమ్ అని చెప్తారు. దీని అన్నిటినీ కూడా మనం ఈ ప్రాణమయ కోసం పెరుగుతూ 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 మనిషి లెవెల్కి వస్తుంది. అనేక కక్షల్లో మార్పులు జరుగుతూ ఉంటుంది. దానికి ఈ అశ్వత్థ వృక్షం అనేటటువంటిది మనకి ఎంతో మేలు చేస్తుంది. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవటానికి. అశ్వత్థ వృక్షం చుట్టూ మామూలుగా దండం పెట్టాలి అంటే ఏం చెప్తారండి మనకి? మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అంటే వృక్షాలలో రాజు లాంటిది అనేటటువంటిది మనకు అందించారు. అంటే త్రిమూర్తి స్వరూపం ఈ రావి చెట్టులో ఉంటుంది. ఇది సకల దేవతా స్వరూపము. దీంట్లో శివుడు ఉంటాడు, నారాయణుడు ఉంటాడు, బ్రహ్మ ఉంటాడు, ఇంద్రుడు ఉంటాడు. అన్ని ఆకులన్నీ కూడా రకరకాల దేవతా ప్రజ్ఞలతో నిండిపోయి ఉంటుంది అని చెప్తారు. దీన్నే పిప్పల వృక్షం అంటారు. దీంట్లో దీని కింద రక్షించే స్వభావం ఉంటుంది. ఇది రకరకాలుగా మనకి ఎన్నో చెట్లు ఇచ్చినప్పుడు ఇది ప్రధానమైనటువంటి. ఇందులో ఏం చెప్తున్నాడు ఆయన? నేను అశ్వత్థ వృక్షాలన్నిటిలోకి నేను అశ్వత్థాన్ని అని చెప్తున్నాడు. ఎందుకు? అక్కడ నీలో ఉన్నటువంటి స్థూలత్వం నుంచి సూక్ష్మత్వానికి పెరగటానికి కావలసినటువంటి ప్రజ్ఞా మార్పుకి సంబంధించినటువంటి ఎనర్జీ సిస్టమ్ ఉన్నటువంటిది ఈ రావి చెట్టు. మామూలుగా చాలా మంది ఈ రావి చెట్టుకు సంబంధించినటువంటి సాధనలు కూడా చేస్తారండి. మామూలుగా విష్ణుమూర్తిని హయగ్రీవుడుగా ఉపాసన చేయటం, అలాగే మనకు హోమాల్లో సమిధలుగా రావి పుల్లల్ని వాడటం, రావి చెట్టు కింద పడుకోవటం, రావి చెట్టు వేళ్లు నానపెట్టి ఆ నీళ్లు తాగుతారు, రావి పళ్ళు తింటారు, రావి ఆకులను కూడా తింటారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి తంత్ర సాంప్రదాయాల్లో కానీ వేద సాంప్రదాయాల్లో కానీ ఈ రావి చెట్టు యొక్క ప్రాశస్త్యం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి రావి చెట్టుని చాలా ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నాడు. అంటే అందులో ఉన్నటువంటి ప్రజ్ఞాస్వరూపం ఏదైతే ఉందో అందరికీ మేలు చేసేది అది నేనే. మళ్ళీ నేనే అనగానే కృష్ణుడండి అట్లా వెళ్ళకూడదు. అంతటా వ్యాపించి ఉన్న నేనే అందులో కూడా ఉంది. ఆ నేనే నీలో కూడా ఉంది. ఎక్కడికక్కడ మనం ఈ సమన్వయాన్ని మనం మిస్ అవ్వకూడదు. మనం ఈ సమన్వయం మిస్ అయిపోతే మళ్ళీ మనం పక్కకి వెళ్ళిపోతాం. ఆ సమన్వయం కోసం మనం దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ కృష్ణుడు నేను అని చెప్పినా కృష్ణుడు ఓకే పెట్టండి, కానీ అది తీసేసి నేను అనేటటువంటి దాన్ని మనం ఎప్పుడైతే పెట్టుకున్నామో ఆ నేనుతోటి మనకు కావాల్సినటువంటి లింకప్ వస్తుంది. ఇతర దేవతల ఆరాధన చేసే వాళ్ళకంటే నన్ను ఆరాధన చేసేవాడు నన్ను చేరుతాడని చెప్పాడు కదా. నన్ను అంటే మూలతత్వమైనటువంటి నేను ఆరాధన ఎప్పుడైతే వెళుతూ 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 ఉన్నామో దానిలోకి మనం చేరతాం. దానికి అశ్వత్థం అనేటటువంటిది మనకి చాలా ముఖ్యంగా మనకి దాంట్లో మనకు కావాల్సినటువంటి ఆ ప్రజ్ఞా వికాసం మనకి ఈ అశ్వత్థ వృక్షం నుంచి మనకి వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకుంటే అశ్వత్థ వృక్షం కనపడంగానే దాని చుట్టూ ప్రదక్షిణ చెయ్యండి, తప్పులేదు. చిన్నదైనా పెద్దదైనా చక్కగా ఈ శ్లోకం చదువుకోవచ్చు. ఇవన్నీ మనకి ఎందుకు పెట్టారంటే టు అలైన్ విత్ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది ద మేజర్ ఏంటి అంటే మనం అండర్లైన్ చేసుకోవాల్సిన ఏంటంటే దానితోటి అలైన్ అవ్వాలి. దాంతో అలైన్ అవటం కోసం అనేక రకాలు ఎన్నండి. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఆలోచిస్తాడు. అవును కదా. మనం మామూలుగా
ఒకప్పుడు మనకి ఇంత కమ్యూనికేషన్ అనేటటువంటిది లేకముందు ఇప్పటికీ మనకున్న డిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఎవడెవడు ఏం మాట్లాడుతున్నాడో అంతా ప్రతివాడి చేతిలో వచ్చేస్తుంది ఇప్పుడు. అంతకుముందు ఎవడో ఎక్కడో మాట్లాడితే వస్తే రేడియోలోనో టీవీలోనో వచ్చేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు నీ చేతిలో ఫింగర్ ఎక్సర్సైజ్ అలా 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 పో అవతల పో, పో అవతల పో, పో అవతల పో అన్నట్టుగా మనం రీల్స్ తిప్పుతూ ఉంటాం చూసారా? అప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి, రకరకాల విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఒక్కొక్కడు ఎంతెంత అజ్ఞానంతో మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది, ఎంత జ్ఞానంతో చెప్తున్నారో కూడా మనకు అర్థమవుతుంది. మనతో ఒక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాం, చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అయితే నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు దేవాలయాల గురించి చెప్పారు కదా, అది అంటే ఒక పవర్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, అది నువ్వు అక్కడికి వెళ్తే నీలోకి వస్తుంది, అంటే అట్లీస్ట్ యూ ట్రై అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి అలా చెప్పారని కాదు, నాకు బోల్డ్ అండ్ డౌట్లు వచ్చేస్తే అన్ని ఒకేసారి అడగలేం కాబట్టి ఇది అడుగుతున్నా. మరి చిన్న దేవాలయాలు, పెద్ద దేవాలయాలు అని కొన్ని ఉంటాయి. కొన్ని అర్చకుడు తప్ప మిగతా వాళ్ళు లోపలికి వెళ్ళలేనటువంటి చిన్నవి కూడా ఉంటాయి వీధుల్లో. అన్నిట్లో కూడా ఒకే పవర్ ఉంటుందా? అంటే మీరు చెప్పిన ఎనర్జీయే ఉంటుందా? దేవాలయంకి లోపలికి వెళ్ళకపోయినా చుట్టుపక్కలకి వెళ్ళా సరిపోతుందా? అంటే ఆ సమీపానికి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. మీ ఇంట్లో చిన్న బెడ్ లైట్స్ ఉంటాయి, అలాగే పెద్ద ట్యూబ్ లైట్స్, ఇంకొంచెం బాగా వెలుగొచ్చే లైట్లు ఉంటాయి కదా. మీరు అవసరాన్ని బట్టి ఏ లైట్ వేసుకున్నా మీకు వెలుగు వస్తుంది అందులోంచి. మీకు కావాల్సిన ఆ చీకటి వెళ్ళిపోయి వెలుగు ఉంటుంది. వీటన్నిటిని వెలిగించేది ఏది? ఒకే ఎలక్ట్రిసిటీగా. అవునండి. మీరు చిన్న లైట్ వేసుకున్నా అదే ఎలక్ట్రిసిటీ వెలిగిస్తుంది, పెద్ద లైట్ వేసుకున్నా అదే ఎలక్ట్రిసిటీ వెలిగిస్తుంది. అంటే ఆ బల్బు యొక్క కెపాసిటీని బట్టి ఆ లైటు వెలుగు అనేటటువంటి ఉంటుంది. అలాగే ఇక్కడ కొన్ని కొన్ని దేవాలయాల్లో, పెద్ద పెద్ద దేవాలయాల్లో చేసేటటువంటి రకరకాల క్రతు అంటే అర్చనలనండి, లేదంటే అక్కడ చేసేటటువంటి రకరకాల రిచువల్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఎనర్జీ సిస్టమ్స్ లో ఎక్కువ తక్కువలు అనేటటువంటిది జరుగుతుంది. చిన్న దేవాలయాలు అయినా కూడా అక్కడ కూడా ఉన్నది దైవశక్తే అనేటటువంటి పరిపూర్ణ విశ్వాసం మనలో ఉండి అక్కడికి వెళ్తే అందులోంచి కూడా అదే శక్తి నీకెంత కావాలో అంత వస్తుంది. అదే మీరు పెద్ద టెంపుల్ అండి, చాలా విపరీతమైన శక్తి ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్తే నాకు ఎక్కువ శక్తి వస్తుంది అంటే మీరు తీసుకోగలగాలిగా. అవునండి. మీరు తీసుకోలేనప్పుడు అక్కడ ఎంత శక్తి ఉన్నా, మీరు అది ఎంత పెద్ద దేవాలయం అయినా, ఎంత శక్తి ఉన్నా మీరు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మీరు 1 లీటర్ పాలు కావాలండి, కానీ మీకున్న గిన్నె అది 1/2 లీటరే పడుతుంది. అందులోనే పోస్తే ఏమవుతుంది? మీరు తీసుకోలేరు కదా. అలాగే మనం ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి దేవతతోటో అక్కడ ఉన్న శక్తితోటో మనం అనుసంధానం జరిగినప్పుడు నీకెంత కావాలి అన్నది నీ యొక్క సమర్పణను బట్టి అక్కడ దాని నుంచి రావాల్సింది వస్తుంది. అందుకని ఏం చెప్పాడు మనకు గతంలో మనం చెప్పుకున్న దాంట్లో, నువ్వు ఏ దేవతని పూజ చేసినా అందులోంచి నిన్ను అనుగ్రహించేది నేనే అని చెప్పాడు. నేనే అంటే మళ్ళీ ఆ జగత్తత్వం ఏదైతే ఉందో ఆ తత్వమే అన్ని చోట్ల ఉంటుంది. కొన్ని చోట్ల తక్కువగా కనపడుతుంది, కానీ అక్కడ నుంచి నువ్వు అలైన్ అయితే నీకు ఎంత కావాలో అంత వస్తుంది. మీ 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 వీధి చివరిలో ఒక చిన్న టెంపుల్ ఉందండి అనుకుందాం, అందులో ఏమీ లేదు, రోజు ఒక ఆయన వచ్చి ఒక దీపం పెట్టి వెళ్తాడు, ఒక దేవతా విగ్రహం ఏదైనా కావచ్చు ఉన్నదనుకోండి, దాన్ని మీరు త్రికరణ శుద్ధిగా నమ్మి సమర్పణ చెంది అక్కడ గనక మీరు ఎప్పుడైతే మీరు ఆ మీ భక్తిభావం ఉందో, మీరు తిరుపతి వెళ్తే మీకు ఎంత శక్తి వస్తుందో ఇక్కడి నుంచి కూడా అంతే వస్తుంది. ఓకే. అయితే ఇంకా ఇందాక చెప్పారు కదా, పాలు గిన్నె ఎగ్జాంపుల్ అలాగా తీసుకోగలరా అని. నాకొకటి మనసులోకి వచ్చిందంటే, మన ఇంట్లో లైట్లు కూడా చెప్పారు కాబట్టి, మనం మన ఇంట్లో లైట్ చూడగలం గానీ సన్‌లైట్ డైరెక్ట్‌గా చూడలేం. విపరీతంగా ఉన్నప్పుడు, మామూలప్పుడు చూడగలం. ఆయన వస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు చూడగలం గానీ మధ్యాహ్నం మార్తాడు నుండి చూడలేం గదా! అలా అనిపించింది మనసుకి. ఇంకొకటేంటంటే, ఇప్పుడు ఈ మధ్య దేవాలయాల్లో అంటే ఊరికే వచ్చిన థాటు, బయట జరుగుతున్న విషయాలు కూడా మనం ఎంత అంటే, మనమంటే నేను పెద్ద డివోటీ కాకపోయినా అవ్వాలి అని అంటే నాది మానసిక పూజలండి, మానస పూజ. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు చాలా కమర్షియల్ అయిపోయాయి సార్ దేవాలయాలు. ఈ విషయం ఇంకొక సాధనలో ఎప్పుడైనా షోలో ప్రస్తావించండి.
అంటే జనాలు ఈ టికెట్లు, డబ్బులు, దర్శనాలు దాన్ని ఏమంటారు కానుకలు ఈ వీటికి తప్ప రియాలిటీ అక్కడ అక్కడ ఉన్న స్టాఫ్ అలా అలా రకరకాలుగా జరిగిపోతున్నాయి. అప్పుడు ఒక్కోసారి వెళ్ళాలని కూడా అనిపించట్లే. అంటే అసలు విషయం పక్కన పడేసి ఈ ఆర్భాటాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే ప్రశాంతత కోసం గుడికి వెళ్తాం అంటారు కదా, అక్కడికి వెళ్తే ప్రశాంతత పోతుందేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మనం ఇంత ముందు కూడా అనుకున్నాం, శివాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అని. ఇప్పుడు మీరు ఒక టెంపుల్కి వెళ్ళారు, ఆ టెంపుల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆ దేవుడి యొక్క లేదంటే ఆ గుడి యొక్క సేవకులుగానే మనం భావిస్తున్నాం కదా. అవునండి. ఆ సేవకులందరూ ఎవరికి సేవకులు? దైవానికి సేవకులు కదా. అవునండి. వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు అంటే దైవం యొక్క అనుజ్ఞం ఉండబట్టే కదా వాళ్ళు అలా చేస్తున్నారు. ఒకటి ఇదొక అవగాహన. నెంబర్ 2, అక్కడ నువ్వెందుకు వెళ్తున్నావు? నీకు ఏది కావాలో అదే చూడు, మిగిలిన నువ్వెందుకు చూడటం? నీకు దైవం కావాలి. ఎవడో వచ్చాడు, నువ్వు డబ్బులు ఇవ్వకుండా చేయటానికి వీల్లేదన్నాడంటే నీలో భక్తి భావము, సమర్పణ భావము ఉన్నాయనుకో. ఉన్నప్పుడు భగవంతుడే ఇలా చేస్తున్నాడనే భావం నీకు ఉన్నప్పుడు అక్కడ వాడు చేస్తున్నది నీకు కనపడదు. కానీ అది తప్పే, నేను దాన్ని సమర్థించట్లా. కానీ నువ్వు దాన్ని బాగు చేయలేవు కదా. ఇప్పుడు నువ్వు దానివల్ల అక్కడికి వెళ్ళి టెంపుల్లోకి వెళ్ళిచ్చి వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు, ఇక్కడ ప్రశాంతత లేదు, గుళ్ళు ఇలా అయిపోయినాయి అని నీ మనసు పాడు చేసుకొని నువ్వు మానసికంగా ఇదైపోవటం కంటే, ఒకవేళ నువ్వు దాన్ని బాగు చేసే స్థితిలో ఉంటే నువ్వు బాగు చేయి. ఇది ఎవరైనా సరే. ఇప్పుడు నువ్వు ఆర్ ఇన్ క్యాపబుల్ ఆఫ్ కరెక్టింగ్ ఇట్, కరెక్ట్ చేయండి. ఇప్పుడు ఎవడెవడో చేశాడు, వాడిని ఒక లాగి ఒక 2 పీకారు, మీరు అంతటితోటి అది సెట్ అయిపోతుందా? కాదు. కానీ నువ్వు దాన్ని ఎస్కలేట్ చేసి హై లెవెల్కి తీసుకెళ్ళి దాన్ని కరెక్ట్ చేసేటటువంటి పొజిషన్లో నువ్వు ఉంటే దాన్ని నువ్వు ఎస్కలేట్ చేయి, కరెక్ట్ చేయి, అన్నీ చేయి. దానికి కావాల్సినటువంటివన్నీ చేయటంలో తప్పులేదు. నీకు కావాల్సినటువంటి శక్తితో నీకు కావాల్సినటువంటి మరి ఆ ఎనర్జీ అన్నీ నీకు వస్తాయి, నువ్వు వెళ్ళొచ్చు. కానీ చేయలేనప్పుడు దాని గురించి బాధపడి మనం వెళ్ళిన పని మానేసి అది చూసుకుంటూ అక్కడ కూర్చోవడం కంటే అంతట్లో దైవాన్ని చూస్తే నీ పని నువ్వు చూసుకొని వచ్చేయచ్చు. 2, కలియుగంలో మనం ఉన్నప్పుడు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఎనర్జీ సిస్టమ్ కానీ ఇప్పుడున్న టైం సైకిల్స్లో వచ్చేటటువంటి రకరకాలైనటువంటి ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు చేయాలో వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మనకి అదే ఇందాక చెప్పినట్లు, ఇఫ్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇట్, డూ ఇట్, అదర్వైజ్ డోంట్ స్పాయిల్ యువర్ మైండ్. ఓకే. ఇది బాగుంది సార్. నేను ఎక్కడో ఒక ఇంగ్లీష్లో చదివాను, ఒక రూల్ నీకు నచ్చకపోతే అంటే ఫాలో అవ్వు, కానీ ఆ రూల్ని మార్చగలిగే అంటే అంతవరకు ఫాలో, బికాజ్ ఇట్స్ ఎ రూల్. అది మార్చే లెవెల్కి నువ్వు వచ్చినప్పుడు, అంటే నువ్వు అది మార్చే ఆ రూల్ మార్చే లెవెల్కి ఎదిగి అప్పుడు మార్చేయి, కానీ అంతవరకు ఫాలో అవ్వు అని ఎక్కడికైతే ఇంగ్లీష్లో చదివాను. అది చెప్పడం రావట్లేదు. ఇప్పుడు దేవాలయం అనండి, ఎక్కడైనా అనండి, నువ్వు మార్చగలిగితే నువ్వు మార్చు, దానికోసం నువ్వు ఫైట్ చేయగలిగితే ఫైట్ చేయి. లేదండి ఏం చేస్తాం, అది కూడా భగవంతుడు సృష్టిలో భాగమే, నడుస్తోంది, ఏం చేస్తాం మనిషి. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతిదానికి మనం భగవంతుని తీసుకొస్తాం, కానీ భగవంతుడి దానికంటే కూడా దీని అన్నిటికీ కారణం ఏంటంటే మనిషి తాను చేసుకున్న కర్మకి తానే బాధ్యుడై తాను చేస్తున్న కర్మ ఫలితాలే ఈ రూపంలో ప్రకృతి మనకు అందిస్తోంది. ప్రకృతినే మనం దైవం అనుకుంటాం. దైవం అంటే అక్కడ ఎవరో ఆకాశంలో కూర్చున్నాడు, ప్రతి ఒక్కడి బాత్రూంలోకి బెడ్రూమ్లోకి తొంగి చూసి వాడికి వీడికి అందరికీ కావాల్సినటువంటి నష్టాలు కష్టాలు సుఖాలు దుఃఖాలు ఇవ్వాలని అనుకునేటటువంటిది అది చాలా కరుడుగట్టిన అజ్ఞానం. అంతే సార్, తప్పు. ఇగ్నోరెన్స్. అలా కాదు, కర్మే మనల్ని నడిపిస్తోంది. నువ్వు చేస్తున్న కర్మ, ఇవాళ 2 పెసరట్లు తినాలి, 5 తిన్నావు, కడుపులో నొప్పి వచ్చింది, దానికి ఎవరు కారణం? పెసరట్లు కాదుగా కారణం, నువ్వు తిన్నావు, నువ్వే కారణం. కాబట్టి దాని ఫలితాన్ని కూడా నువ్వే అనుభవించాలి. ఇది ఒక పాట ఉంటుంది సార్, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించగా నేను అనుభవించిన రామా అని. బాగుంటుంది ఆ పాట. అంతే. ఇప్పుడు మనందరం భూమి మీద జరుగుతున్నటువంటి రకరకాల ఈ కారణాలకి, మీరు మతోన్మాదం అనండి, లేదంటే రకరకాల గజ్జులు ఉన్నాయి కదా మనకి, ఇవన్నిటికీ కారణం మనిషే. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడి పేరు పెట్టుకొని తిట్టుకుంటున్నాం, దేవుడికి ఏం సంబంధం లేదు. ఇంకో దగ్గర చదివానంటే, ఇప్పుడు తిట్టుకోవడం అన్నారు కాబట్టి అసలు దైవాన్ని తిట్టడానికి భాషే లేదంట. కాబట్టి మనం తిట్టినా
అదే మనం అంటే మనం కాదు, ఎవరైతే తిడతారో వాళ్ళు దేవుడు అంత వినుడు, పట్టించుకోడు. ఎందుకంటే తన పని తాను చేసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి మన పని మనం చేసుకెళ్ళిపోవాలి మీరు చెప్పినట్టు. ఆయనకి ఏం అది. పని అండి? ఆయనకి ఏం అవసరం చెప్పండి సింపుల్ గా చెప్పాలంటే? అసలు అంతే ఈ సార్, అంతే. అనంతమైన సృష్టిలో ఈ భూమి అనేటటువంటిది ఒకటి. ఏదో మనకి ప్రతిసారి రారండి. ఇప్పుడు మన ఇండియాకి అవును. రష్యా ప్రెసిడెంట్ వచ్చారు ఇవాళ. ఉమ్, ప్రతిరోజు వస్తాడా? రారండి. లేదంటే ప్రతి సంవత్సరం వస్తాడా? రారు ఉమ్, కదా. అలాగే భూమి మీద అదే. ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పా. అంటే ఒక అవును. ప్రెసిడెంట్ అనేటటువంటి వాడు ఒక ముఖ్యమైనటువంటి అవును. వ్యక్తి. ఏ కంట్రీ ఏ ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్ళినా కూడా అస్తమానం వెళ్ళరు కదా. ఎప్పుడో ఒక సందర్భంలో ఏదో ఒక పర్టికులర్ డిప్లొమాటిక్ ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు ఎప్పుడో వెళ్తారు. అలాగే ఈ భూమి మీద కూడా దైవత్వం అనేటటువంటిది దిగి రావాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి దానికి కాలం, పరిమితి అన్నీ ఉంటాయి. అవును సార్, అవును సార్. దాని ఆధారంగా అప్పుడు వస్తుంది అది. అప్పుడు అది వచ్చినప్పుడు మిగిలిన ప్రోటోకాల్స్ అన్ని పక్కన పెట్టేస్తారు. అవునండి, దానికే అవును. ప్రయారిటీ ఎలా ఉంటుంది. ఎస్ సార్, అప్పుడు అది ఎస్ ఏం సార్. చేయాలో ఏం చేస్తుందంటే మిగిలిన రూల్స్ అన్నిటిని బ్రేక్ చేసేసి కొత్త రూల్స్ ని పెట్టచ్చు అవసరం అయితే. ఎందుకు? ఉమ్, తాను ఈ మొత్తాన్ని కంట్రోల్ చేయగలదు కాబట్టి. ఉమ్, అవును సార్. అప్పుడు దిగొచ్చినప్పుడు వేరుగా ఉంటుంది. అప్పటి వరకు వీడు కొట్టుకుంటూ ఉంటాడు ఇక్కడ రకరకాలుగా. ఇప్పుడు మనం కొట్టుకుంటున్నాం కదా మతం పేరు మీద రకరకాలుగా. వాడిని వీడి తిట్టి అవును. వాడిని తిట్టి ఎవరికీ అవగాహన లేదు. అవును సార్. అన్నిటికంటే మీరన్నట్టు డబ్బు. అవన్నీ చూస్తుంటే పిచ్చెక్కుతది కాబట్టి మనం ఏం చేయగలం, మనం ఎంత చేయగలం, అంతే. అసలు మనం ఎలా ఉంటున్నాం అని మన వరకు కొంచెం పరిమితం అయితే, ఒకవేళ నిజంగా చేయగలిగితే ఆ లెవెల్లో అప్పుడు చూడొచ్చు. బాగుందండి మీరు చెప్పిన వివరణ, అంతే. చాలా అర్థమైంది. చాలా సంతోషం సార్, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి అలా జీవ ప్రజ్ఞని మరి మినరల్స్ దగ్గర నుంచి మరి మనిషి వరకు ఇలా పరిణామం చేయటానికి కావలసినటువంటి ప్రాణమయ కోశం అనేటటువంటిది ఎలా అయితే డెవలప్ అవుతూ వస్తుందో, అలాంటి ప్రాణమయ కోశానికి కావలసినటువంటి చక్కటి ప్రజ్ఞా వికాసాన్ని, లేదంటే చక్కటి ఎనర్జీ, దానికి కావాల్సినటువంటి ఆక్సిజన్, ఇటువంటివి ఎంతో అందించేటటువంటిది మనకి ఈ అశ్వత్థ వృక్షంగా మన మహర్షులు అందించారు. అందుకనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దానికి నమస్కరించేటప్పుడు కూడా 3 తత్వాలు అందులో ఉన్నాయని చెప్పారనమాట. కాబట్టి అది నేనే అని చెప్తున్నాడు. అంటే దానిలోంచి ప్రశస్తంగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రజ్ఞ ఏదైతే ఉందో అది నేనే. ఎందుకంటే అక్కడ ప్రామినెంట్ గా ఉంది కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే దేవర్షీనాం చ నారద. దేవర్షులలో నేను నారదుణ్ణి అని చెప్తున్నాడు. మనకి నారదుడు అంటే మనకి ఇంత సినిమా పరిజ్ఞానమేగా. నారదుడు అంటే ఏంటో నారదుడిలాగా తంపులు పెడుతున్నాడు, చాలా తప్పు. ఆయన మహాదేవర్షి. ఆయన మామూలుగా మనకి ఋషి, మహర్షి, రాజర్షి, దేవర్షి ఇలా రకరకాలుగా గ్రేడ్స్ ఉంటాయి. అది ప్రమోషన్ లాగా. అంటే వారి సాధనని బట్టి ఆ జీవులు పొందేటటువంటి ప్రజ్ఞాస్థితి. ఋషి, మరి మహర్షి, దేవర్షి, రాజర్షి ఇలా రకరకాలుగా ఉంటాయి దానికి. దేవర్షుల్లో నారదుడు మామూలుగా మనం ఒక్కసారి పురాణాలు గనక తిరగేసినట్లయితే, అంటే చక్కగా చదువుకున్నట్లయితే, బుద్ధితోటి చదువుకున్నట్లయితే, బుద్ధితోటి ఎందుకు చదువుకున్నా, మనసుతో చదువుకోకూడదు. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు బెడ్ లైట్ను ట్యూబ్ లైట్ గురించి మాట్లాడుకున్నాం. మైండ్ అనేటటువంటిది బెడ్ లైట్, బుద్ధి అనేటటువంటిది ఫ్లడ్ లైట్, ఆత్మ అనేటటువంటిది సన్లైట్. అంటే నువ్వు ఆత్మస్థితికి వెళ్తే ఆవిడ అన్నారు, ఇది మనం సూర్యుని చూడలేం కదండి. అంటే ఆత్మస్థితి నువ్వు పొందాలి అంటే చూసేటటువంటి నీ కన్ను నీకు కావాలి. నువ్వు బెడ్ లైట్ చూడగలవు, ఫ్లడ్ లైట్నే మనం సరిగా చూడలేం. ఒక ఫ్లడ్ లైట్ ఉందండి, ఇప్పుడు మామూలుగా ఎల్ఈడి లైట్స్ వస్తున్నాయి. ఆ ఎల్ఈడి లైట్ వైపు మీరు కాసేపు అలా కళ్ళు పెట్టి చూసారనుకోండి, కళ్ళు పోతాయి. అంటే మీరు తర్వాత ఇంకేదన్నా చూస్తే కనపడదు, చాలాసేపు కనపడదు మీకు. కారణం ఏంటి? మన కన్ను దానికి అలవాటు పడి లేదు. మనం ఎంతసేపు మనసు అనేటటువంటి లోకంలో ఆ కాంతిని వరకే మనం ప్రపంచంలో చూసుకుంటూ దాంతో పాటు బ్రతికేస్తూ ఉన్నాం. నిజమైనటువంటి చీకటి లేని వెలుగును నువ్వు చూడాలి అంటే, అంటే సూర్యకాంతిని చూడాలి అంటే నువ్వు ఎట్లాంటి స్థితిలోకి నువ్వు వెళితే నువ్వు చూడగలవు సూర్యకాంతిని? కొంతమంది
ఈ సూర్యయోగులు అని సూర్యోపాసన చేస్తారట. వాళ్ళు అలా సూర్యుని ఇలా చూస్తూ ఉంటారట. అది ఎలా సాధ్యమో నాకైతే తెలియదు. మరి అలా చూస్తే కంట్లో రెటీనా కాలిపోతుందండి, కళ్ళు పోతాయి, గుడ్డివాళ్ళు అయిపోతారు అని మనకు చెప్తూ ఉంటారు. కేవలం గాలిని మరి ఉపాసన చేస్తూ, గాలినే ఆహారంగా స్వీకరిస్తూ, ఏవో ఇలా ఇందాక చెప్పినట్లుగా రాగి ఆకుల్ని తింటూ, రాగి పళ్ళు తింటూ, రాగి వేరు నీళ్లు తాగుతూ ఉపాసన చేసేటటువంటి యోగులు ఇంకా ఇప్పటికీ భూమి మీద ఉన్నారు. అదే అందరిలా వాళ్ళు బయటికి కనపడరు. మనం ఒక్కొక్కసారి వాళ్ళు మన పక్కనే రోజు మనతో పాటే ఉన్నట్టుగా ఉంటారు, కానీ వాళ్ళు చేసే సాధన తెలియదు, ప్రపంచానికి తెలియనివ్వరు వాళ్ళు. అటువంటి వాళ్ళు అలా చూస్తారు. అంటే ఆత్మస్థితికి చేరినటువంటి వాళ్ళు సూర్యుడితో సమమైనటువంటి వెలుగును పొందగలిగినటువంటి స్థితిలో వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ యొక్క సాధన ఆ స్థితికి వెళ్తే వాళ్ళు సన్లైట్ని చూడగలరు. ఎందుకంటే అది సన్లైట్, ఆత్మస్థితిలో ఉన్నారు. మనం బెడ్ లైట్ స్టేట్లోనే ఉన్నాం. కనీసం బెడ్ లైట్ నుంచి ఫ్లడ్ లైట్ స్టేట్కి వెలుగుదాం, అంటే బుద్ధిలోకి వెళదాం. ఆ బుద్ధిమయ కక్షల్లోకి మనకు వెళ్ళినప్పుడు అక్కడ దర్శనాలు వేరుగా ఉంటాయి, మనోమయ దర్శనాలు వేరుగా ఉంటాయి, బుద్ధిమయ దర్శనాలు వేరుగా ఉంటాయి, ఆత్మస్థితికి వెళ్ళినటువంటి వాళ్ళ దర్శనాలు వేరుగా ఉంటాయి. అలాంటికి ఇక్కడ ఒక దేవర్షుల్లో నారదుడు ఆయన యొక్క తన భాగవతమయమైనటువంటి శరీరంలో ముముక్షువులకి దర్శనం ఇస్తూ ఉంటాడు. ఆయన మామూలుగా మనం గనక చూసినట్లయితే భాగవతం గనక మనం చదువుకున్నట్లయితే అందులో ధ్రువుడికి, ప్రహ్లాదుడికి, మరి అసలు భాగవతం రాయటానికి మూలమైనటువంటి వ్యాసుల వారికి, వీళ్ళందరికీ నువ్వు ఇలా చెయ్యి అని ఒక మార్గాన్ని నిర్దేశించి, భాగవత మార్గాన్ని ఇచ్చి, తద్వారా మనకు అందించిందే భాగవతం. ఆయన మహాభారతం రాశాడు, బ్రహ్మసూత్రాలు రాశాడు, భగవద్గీత ఉంది అందులో, మరి ఎన్నో 18 పురాణాలు రాశాడు, మరి వేదాలను విభజించాడు. ఇంత చేసినటువంటి వేదవ్యాసుల వారికి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి బాధ ఏమిటో, ఒక బాధలో అలా కూర్చుండిపోయారట. ఆయన కూర్చుంటే ఏం చేశారు, ఏమిటి నేను ఇంత రాశాను, మనిషికి ఇంత జ్ఞానం ఇచ్చాను, ఇంత ఇది ఇచ్చాను, దీన్ని మనిషి నిజంగా ఈ కలియుగంలో వచ్చేటటువంటి వాడు అర్థం చేసుకోగలడా, చేసుకొని దీన్ని ఆచరణలోకి తెచ్చుకోగలడా, తద్వారా ఆత్మవికాసం పొందగలడా, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోగలడా? ఎందుకంటే రాబోయేది కలియుగం, దాంట్లో మనుషులు ఎలా ఉంటారో ఆయనకి తెలుసు. అలసులు, మందబుద్ధులు, అల్పతరాయులు అంటాడు భాగవతంలో మొట్టమొదట్లోనే. ఈ విధమైనటువంటి మనుషులు ఉంటారు. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే అరిషడ్ వర్గాల్లో కొట్టుకొని పోతూ ఉంటారు. అవే ప్రధానంగా జీవిస్తారు. ద్వేషం ప్రధానమైపోతుంది. మనిషికి మధ్యలో ద్వేషం అనేటటువంటి గోడలు కట్టేసుకుంటారు. అవి బద్దలు కొట్టుకోవటం చాలా కష్టం. ఈ జ్ఞానం ఉంటే తప్ప నువ్వు దాని నుంచి బయటపడలేవు. ఇంతటి జ్ఞానాన్ని నేను ఇచ్చాను, కానీ మనిషి దీన్ని అర్థం చేసుకోగలడా అనేటటువంటి ఒక రకమైనటువంటి బాధ వచ్చేసింది ఆయనకి సడన్ గా. అప్పుడు నారదుల వారు వచ్చి ఆయనకి భక్తి మార్గాన్ని ఉపదేశించి ఆయన చేయవలసినటువంటి తర్వాత చెప్తారనమాట. నువ్వు భగవంతుడి గురించి లేదంటే ధర్మాల గురించి చెప్పారు, కానీ సృష్టిలో భగవత్ తత్వం ఎలా ఉంది, భక్తి అనేటటువంటిది ఎలా ఉంది, విష్ణువు అయినటువంటి వాడు ఈ సమస్త జగత్తులు ఎలా వ్యాపించి ఉన్నాడు, ఆయన యొక్క ఆ లీలా మహత్యం ఏమిటి అనేటటువంటి దాన్ని నువ్వు వివరించలేదు అనేటటువంటి దాన్ని చెప్పి నువ్వు ఈ విధంగా చెయ్యి అని మహర్షికి చెప్పింది ఎవరు? నారదుల వారే. ప్రతి జీవికి ఏం కావాలండి? వైరాగ్యం కావాలి, వినయం కావాలి, సజ్జన సేవ, కర్మ వైముఖ్యం. కర్మ వైముఖ్యం అంటే సారీ సార్ మేము కర్మలు చేయకపోవటం అన్నది జరగదు. భగవద్గీత కర్మయోగంలో ఏం చెప్పాడండి? కర్మయందు అకర్మని, అకర్మయందు కర్మని చూడటం ఒక కౌశల్యం, ఒక స్కిల్ నేర్చుకున్నావంటే నువ్వు చేస్తున్న దాంట్లో చేయకుండా ఎలా ఉండాలి, చెయ్యకుండా ఉండి ఎలా చెయ్యాలి అనేటటువంటిది నీకు, దాంతో ఎట్లాంటి అటాచ్మెంట్ లేకుండా ఎలా చేయటం అనేటటువంటిది మనకి చెప్తాడు కదా. దానికి కావాల్సిన దాన్ని ఆయన పూర్తిగా ఆయనకి వ్యాసుల వారికి చెప్పి, తద్వారా నువ్వు ఎలా భాగవతానికి అంకురార్పణ చేయాలి అనేది దానికి మూలమైనటువంటి తన పూర్వకల్పంలో తన యొక్క కథను అందించి, తాను ఎలా సాధన చేశాడు, భగవంతుడితో అనుబంధం వచ్చిన తర్వాత తాను ఎలా ఫీల్ అయ్యాడు, ఆయన ఎలా ఫీల్ అవటం వల్ల దైవానికి దూరం అయ్యాడు, ఇవన్నీ కూడా ఆయనకి చెప్పి భాగవతం రాయమని నిర్దేశించింది ఎవరండి? నారదుల వారే. భక్తి మార్గానికి సోపానం వేసింది ఎవరు? నారదుల వారే. కానీ మరి ఆయన ఏంటి సార్, మరి ఈ తంపుల నారదుడు అని పేరు ఆయనకి పాపం ఎందుకు వచ్చింది సార్ అని మనం అనుకోవచ్చు కదా. దట్ ఈస్ ఇన్ ద లోయర్ లెవెల్స్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ హయ్యర్ లెవెల్స్ లో. లోయర్ లెవెల్స్ లో ఒక అజ్ఞానంలో ఉన్నవాడికి వాడిని ఎలా బాగు చేయాలండి? అంటే
వాడు రాజసికంగా ఉండొచ్చు, తామసికంగా ఉండొచ్చు, సాత్వంగా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. వాడితో కొన్ని పనులు చేయించాల్సి వచ్చినప్పుడు వాడిని కొన్ని టిక్కిలు చేయాలి, వాడిలో కావాల్సిన కొంత ప్రేరణ ఇవ్వాలి, వాడిని ఇన్స్పైర్ చేయాలి, ఇంకో రకంగా చెప్పాలి. బాగా విపరీతమైన రజస్తో పనిచేసేస్తున్నాడు, డామ్ డూమ్ వాడు వీడు ఇంకా మొత్తం నేనే అనేవాడికి ఏం చెప్పాలి? నాన్న ఇదంతా దైవం రా అంటే వాడు వెండు. వాడిని ఓ మార్గంలోకి తీసుకురావాలి అంటే వాడికి ఎలా చెప్పాలో అలా చెప్పాలి. అది ఎలా ఉంటుంది? వాడికి ఏదో తంపులు పెట్టినట్టుగా ఉంటుంది, కానీ ఫైనల్ గా జరిగేది లోక కళ్యాణం. రావణాసురుడికి అలాగే చేశాడు, హిరణ్యాక్షుడికి, హిరణ్యకశిపుడికి, వీళ్ళందరికీ అలాగే చేశారు. వాళ్ళ తత్వాలన్నీ వాళ్ళకి చెప్పిన తర్వాత విష్ణువు మీద కావాల్సినటువంటి ద్వేషం వస్తే తప్ప మరి కావాల్సినటువంటి పరిష్కారం రాదు వాళ్ళకి. ఇవన్నీ ఎందుకు చెప్పాడు అంటే లోక కళ్యాణం కోసం చేస్తాడు. ఆయన ఏ పని చేసినా అంతే. 14 లోకాల్లో అలా తిరుగుతూ ఉంటారట. ఆయన చేతిలో ఒక వీణ ఉంటుందట, ఆ వీణ మీటుతూ తిరుగుతుంటాడట, నారాయణ మంత్రం చెప్తూ ఉంటాడట, నారాయణనే జపిస్తాడట. అంటే ఏ తత్వం దిగొచ్చిందో, ఏ తత్వం మళ్ళీ జీవుల్లోంచి మళ్ళీ ఉన్నత స్థితికి వెళ్తుందో, ఆరోహణము అవరోహణము ఏది చేస్తుందో, నారములు అనేటటువంటి ఈ జీవ జలాల్లో, ఆకాశ జలాల్లో ఈథర్స్ అంటారు వాటిని, ఆ తత్వం సృష్టిగా దిగొస్తుంది, మళ్ళీ దాంట్లో కలిసిపోతుంది. ఆ పూర్ణత్వమే వస్తుంది, పూర్ణంగా ఉంటుంది, పూర్ణంలో కలిసిపోతుంది, చివరికి పూర్ణంగా ఉండిపోతుంది. ఎందుకు చెప్తున్నాం ఇవి? ఆ తత్వాన్ని మనలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనలో కూడా ఏదైనా తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస బలంగా ఉంటే మనకు తెలియకుండా ఎవరో ఒకరి ద్వారా మనకి కావాల్సినటువంటి ఒక పుస్తకమో, లేదంటే ఒక సలహానో, లేదంటే పలానిది నువ్వు ఇలా చేసుకో, పలానా ఆయన్ని కలు, ఆయన ద్వారా నీకు అనేటటువంటి ఒక మార్గం వస్తుంది చూసారా, దాన్ని అందించేవాడు నారదుడు అని చెప్తాడు. అంటే నిన్ను నారాయణ తత్వం వైపు, అంటే ఏకత్వం చెందినటువంటి ఒకే ఒక తత్వం వైపు నిన్ను నడిపించేటటువంటిది సృష్టిలో ఉన్నటువంటి ప్రజ్ఞ, నారద ప్రజ్ఞ. అలాంటి తత్వం, అలాంటి జిజ్ఞాస నీలో ఎప్పుడైతే కలుగుతుందో అది ఆ వైపు నీకు కావాల్సినటువంటి మార్గ నిర్దేశం చేస్తుంది. నీలో అటువంటి భక్తి నీలో కలిగి, భక్తి సమర్పణ ఈ రెండు నీలో ఉన్నప్పుడు, అలాగే ఓపెన్ మైండ్. లేదు సార్, మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదా, ఈ గ్రంథంలో చెప్పిందే రైట్, ఈ పేరు గల దేవుడే రైట్, ఇంకొకటి దేవుడే కాదు. మన ఆయన ఎవరో అంటున్నారు పాపం, మరి అజ్ఞానం తారాస్థాయిలో ఉంటే అలాగే ఉంటుంది. భూమి మీద పుట్టిన ప్రతివాడు పాపులేనట. బ్యాప్టిజం అయితేనే వాడు పుణ్యాత్ముడు అవుతాడట, చేతిలో బైబిల్ పట్టుకుంటేనే పుణ్యాత్ముడు. నాకు చాలా జాలేసింది ఇలాంటివి వింటే, నాకు జాలేస్తుంది. అంటే ఒక్కొక్కసారి కొంచెం కోపం వస్తుంది, కానీ జాలేస్తుంది. ఎందుకంటే కరుడుగట్టిన అజ్ఞానం. పుట్టిన ప్రతివాడు పాప ఏంటండి? అసలు పుట్టిన ప్రతివాడు పాప అని డిసైడ్ చేయడానికి వాడెవడు? నీకు తెలుసా? మా గురుగారు చెప్పారు, పాపోహం పాపాత్మానం అన్నది ఎత్తేసారు. పూజలో చివరిలో ప్రదక్షిణ చేసేటప్పుడు పాపోహం పాపకర్మాణం పాపాత్మానం అని అంటే, నేను పాపాత్ముడిని, మా నాన్న పాపాత్ముడు, మా తాత పాపాత్ముడు, నేను చేసేవన్నీ పాపకర్మలే. అంటే పుణ్యకర్మలు చెయ్యవా? నీ మనసులో పుణ్యభావాలు రావా? వస్తాయి కదా. నువ్వు ఎంతటి పాపాత్ముడు అయినా సరే నా వైపు తిరుగు, నాలో గలిపేసుకుంటా అన్న ఏకైక సూత్రం ఇచ్చింది భగవద్గీత. ఇంకెవరూ చెప్పలేదు. నీలో, నాలో, అంతటా ఉన్న నేను అనేటటువంటి తత్వం వైపు నువ్వు ఎప్పుడైతే నువ్వు యువర్ వరస్ట్ ఆఫ్ ద వరస్ట్, పాపాత్ముల్లోకెల్లా పాపాత్ముడు వీడేనండి ఫస్ట్ పాపాత్ముడు అని పేరు పెట్టినా కూడా నువ్వు నా వైపు తిరుగు. అంటే నీలో ఉన్నటువంటి నేను అనేటటువంటి తత్వం వైపు నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో, నాకు సమర్పణ చెందుతావో, అప్పుడు నిన్ను నేను ఉద్ధరిస్తాను అని చెప్పాడు. ఇది ఎవ్వడు ఎక్కడ చెప్పలేదండి, ఒక భగవద్గీతలోనే ఉంటుంది. వెతుక్కోండి, మీరు కావాలంటే ప్రపంచ గ్రంథాలు అన్నిట్లో వెతుక్కోండి. ఉంటే పలానా చోట ఉందని చెప్పండి, నాకు కాల్ చేసి, తప్పు లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మార్గాన్ని అందించింది సనాతన ధర్మం. సనాతన ధర్మంలో స్వేచ్ఛ ఉంది. సనాతన ధర్మంలో నీకు నువ్వు ఎలా ఉండాలనేది నీకు నువ్వు నిర్ణయించుకునేటటువంటి పూర్ణమైన అధికారం నీ మీద నీకుంది. ఎవ్వడు నీ మీద వచ్చి రుద్దడు. అలా రుద్దింది ఏది కూడా అది సరైనది కాదు, అది నిన్ను ఫోర్స్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎవరైనా మతం మారాలన్నా వాళ్ళకి చెప్పండి. వాళ్ళ మనసులో ఎక్కడైనా ఏమైనా భావాలు ఉంటే, వాళ్ళు ఎక్కడ అర్థం చేసుకోలేకపోవటం మూలాన వాళ్ళు ఇలా జారిపోతున్నారో వాళ్ళకి కనుక నువ్వు అర్థం చేసుకోవడానికి కనుక ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ వాళ్ళని ఉద్ధరించిన వాళ్ళం అవుతాం మనం. ఎందుకంటే ఎక్కడా లేదు, నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడంతా ఒకటే తత్వం. కానీ
ఇంకొక చోటకి వెళ్తే నీకు ఇక్కడ ఉన్న స్వేచ్ఛ లేదు. ఈ స్వేచ్ఛ వల్ల నీకు కావాల్సిన నిర్ణయం నువ్వు తీసుకోవచ్చు, నీకు కావాల్సిన జ్ఞానాన్ని నువ్వు పొందొచ్చు, నీకు కావాల్సిన విధంగా నువ్వు చేసుకోవచ్చు. అందరికీ ఒకే వంకాయలు, ఒకే ఉల్లిపాయలు, ఒకే తిరగమూత గింజలు, నూనె, పొయ్యి, కుంపటి అన్నీ ఇచ్చినా నీకు నచ్చిన విధంగా కూర వండుకునేటటువంటి స్వేచ్ఛ నీకు సనాతన ధర్మంలో ఉంది, ఇంకో చోట లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు నచ్చిన విధంగా బతకచ్చు. ఇది మనం ఎవరికైనా అర్థం కాని వాళ్ళకి అర్థం అయ్యేలా గనక చెప్పగలిగితే వాళ్ళు ఉన్న చోటే ఉంటారు, ప్రలోభాలకు లోరు కారు. ఇక్కడ బాగు చేసిన దైవం అక్కడ బాగు చేసే దైవం వేరు అనుకోవద్దు. ఎవడు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా అది నేనే అని చెప్పాడు భగవంతుడు. ఏం చేసుకుంటావు చేసుకోపోయిగా, అది గుర్తుపెట్టుకోవాలి. అటువంటి జ్ఞానాన్ని నీకు ఇచ్చేటటువంటి వాడు నారదుడు. మామూలుగా నారదుడు అనేటటువంటిది 5వ కుమార తత్వంగా చెప్తారు. 4 కుమారులు, సనక సనందన సనత్ కుమార సనశ్చాతులు అనేటటువంటి 4 కుమారులు బ్రహ్మ మానస సృష్టిలోంచి వచ్చినప్పుడు 5వ వాడిగా దేవర్షిగా నారదుల వారు వస్తారు. జీవులకు కావలసినటువంటి భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఇవన్నింటినీ అందించేటటువంటి తత్వంగా నారద మహర్షి మనకి ఈ సృష్టిలో ఎప్పుడూ ఉంటారు, నిరంతరం ఉంటారు. 14 లోకాలు అంటే మరి భూమిలో ఈ 14 లోకాల్లో జీవులు ఉన్నారు, వారి వారి గ్రెడేషన్స్ ని బట్టి ఉన్నారు. కాబట్టి 14 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి, 14 అంతస్తుల బిల్డింగ్ లో ఉన్నటువంటి అన్ని ఫ్లోర్స్ లో మనుషులు ఉన్నారు. పై అంతస్తులో ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు, కింద అంతస్తులో ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. ఈ గొప్ప అగొప్ప అనేటటువంటి భావం నార్మల్ వాడికి ఉంటుంది, కానీ అందరిలో దైవాన్ని చూసేటటువంటి వాడికి ఆ గొప్ప ఉండదు. మరి వీడిని కూడా పైకి తీసుకెళ్ళాలి, ప్రజ్ఞాపరంగా వాడు పైకి వెళ్ళాలి. కాబట్టి అన్ని లోకాల్లో తిరుగుతూ ఏ లోకంలో ఉన్నవాడికి ఎటువంటి జ్ఞానాన్ని అందిస్తేనో, ఎటువంటి ఇన్స్పిరేషన్ అందిస్తేనో వాడు ముందుకు వెళ్ళటానికి ఏది చేస్తే బెటరు అనేటటువంటి దాన్ని వాడికి ఆ లెవెల్లో అందించేటటువంటి తత్వం మనకి నారద తత్వం. వీళ్ళందరికీ అలాంటి అది నేనే అని చెప్తున్నాడు. అంటే నారదుడు ద్వారా ఇది నేనే చేస్తున్నాను అని చెప్పడంలో అది కూడా నేనే ఒక ప్రముఖమైనటువంటి చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్పాడండి మనకి, అది అయిపోయిన తర్వాత గంధర్వాణం చిత్రరథ. ఇది సపరేట్ అండి, ఎందుకంటే ఎక్కడో ఎవరో చదివాను నేను. చిత్రరథుడు అని అంటే మనకి ఎవరో తెలియదండి. ఎవరండి చిత్రరథుడు? గంధర్వులు అంటే ఏంటండి మనకు చెప్పుకోవచ్చు. గంధర్వులు అనేటటువంటిది ఏంటంటే స్పేస్ అండ్ టైంని, వీటన్నిటినీ కూడా వాళ్ళకి సంబంధించిన, మనలో శ్వాస ఉంది, హృదయ స్పందన ఉంది, అంటే హార్ట్ బీట్ ఉంది కదండి. అంటే ఇలాంటి వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి తాళలయాత్మకమైనటువంటి దానికి కావాల్సినటువంటి ప్రజ్ఞలు, వాళ్ళని గంధర్వులు అంటారు. సృష్టికి అతీతమైనటువంటి ప్రజ్ఞలు అవి సృష్టిలో కూడా ఉంటాయి. ఇటువంటి ఈ డివిజన్స్ కి వాళ్ళు అధిపతులు అనమాట. వాటిని నడిపించేటటువంటి ఇంటెలిజెన్స్. ఇందా చెప్పాం కదా మనం ఫస్ట్ లో, మనం ఒక మాట చెప్పుకున్నాం. ఏంటది? సృష్టిలో ఇంటెలిజెన్సెస్ ఎలా పనిచేస్తున్నాయని చూసుకుంటూ వాటిని మనకి గ్రహించి మనకు అందించినటువంటి వాళ్ళు ప్రాచీన మహర్షులు, ఏన్షియంట్ సైంటిస్ట్స్. మామూలుగా మోడర్న్ సైంటిస్టులు అందరూ ఏంటంటే అది కాకుండా వీళ్ళు బయట ప్రపంచంలో మనకు కనపడేదాన్ని ఎలా దీని నుంచి మనకి కావాల్సిన హిస్టరీ తీసుకురావాలని ఆలోచించేవాళ్ళు వీళ్ళు. ఈ తాళలయాత్మ, హార్ట్ బీట్ అనేటటువంటి దాంట్లో ఒక రిథం ఉంటుంది కదండి. మనిషి వేసేటటువంటి ఒక నాట్యం అనేటటువంటి దాంట్లో ఒక రిథం ఉంటుంది కదా. సంగీతంలో ఒక రిథం ఉంటుంది కదా. అలాగే భూమి తిరగటం కూడా ఒక రిథమాటిక్ గానే తిరుగుతుంటుంది కదా. అలాగే మనలో ఉన్నటువంటి గ్రహాలు, వాటికి సంబంధించినటువంటి వేగం, సూర్యమండలంలో ఉన్నటువంటి రకరకాల ప్లానెట్స్ అన్ని కూడా ఒక రిథమాటిక్ గా తిరుగుతున్నాయి కదా, ఇష్టం వచ్చినట్టు తిరగకుండా. అలా ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఏమవుతుందంటే కొంచెం తేడా పడింది అనుకోండి, భూమి వెళ్ళి మరి చంద్రుడు గుద్దుకోవడం, చంద్రుడు భూమి వెళ్ళి మార్స్ గుద్దుకోవడం, ఈ 3 వెళ్ళి గురుడికి గుద్దుకోవడం. ఎందుకంటే ఆయన మోస్ట్ మ్యాగ్నెటిక్ పవర్ ఉన్నాయని కదా, లాగేసాడు అనుకోండి. ఈ కంట్రోలింగ్ ఏదైతే ఉందో, ఈ డివిజన్ ఏదైతే ఉందో, ఈ రిథమాటిక్ అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి గంధర్వులు అనేటటువంటి వాళ్ళు అధిపతులు. అది గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా ఈ భూగోళం అది తర్వాత చెప్పుకుందాంలేండి. మనం కపిల మహర్షి వచ్చినప్పుడు మనం దాని గురించి వివరంగా చెప్పుకుందాం. భూగోళం ముందు ఎలా ఉండేది, తర్వాత ఎలా ఉండేది అనేటటువంటిది. కాబట్టి చిత్రరథుడు అంటే చిత్ర విచిత్రంగా ఈ విధమైనటువంటి మార్పులు, ఒక తాళ లయాత్మకంగా ఎలాగైతే చిత్రమైన పరుగులతో ఉంటుందో అన్ని చిత్రరథుడు అంటారు. రథం అంటే మన దేహం కూడా రథమే. ఈ రథంలో మనకు ఉన్నటువంటి చిత్ర విచిత్రమైనటువంటి తాళ లయాత్మకమైనటువంటి రకరకాల రిథమాటిక్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో
వాటిని చిత్రరథుడు అనేటటువంటి గంధర్వ ప్రజ్ఞ వాటిని నిర్వర్తిస్తూ ఉంటుంది. అటువంటి నిర్వర్తన చేసేటటువంటి చిత్రరథుడు అనేటటువంటి ప్రజ్ఞ నేనే అని చెప్తున్నాడు. ఎందుకంటే అవన్నీ నేనే చేస్తున్నాను అన్నది మనం గుర్తుంచుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలి? ఏం చేయక్కర్లా. మనలో ఆ ప్రజ్ఞ ఉన్నది అని మనం తెలుసుకుంటే చాలు. మనలో ఏర్పడుతున్నటువంటి రకరకాలైనటువంటి ఈ తాళలయాత్మకమైనటువంటి సంగీతం వచ్చిందనుకోండి, మనకి ఏదో సినిమాలో అంటాడు బ్రహ్మ, మనకి తాళాలు గొళ్ళాలు ఏం తెలియవు అంటాడు. తాళాలు గొళ్ళాలు తెలియకపోతే మరి సంగీతం ఎలా అవుతుంది? నాలాంటి వాడు సంగీత కచేరీ చేస్తాడని కూర్చుంటే వాడు ఒక్కడే ఉన్నట్టు. వాడు బోర్డు పెట్టారట, పలానా ఆయన మంగేష్ గారు సంగీత కచేరీ అని పెట్టారట, పెద్ద బోర్డు. తీరా లోపలికి టికెట్లు అన్నీ అమ్మారట, కానీ తీరా వెళ్తే ఒక్కడే ఉన్నట్టు. అదేంటి సార్ మీరు ఒక్కరే ఉన్నారు, ఎవరు రాలేదంటే, మీ గోల పడలేక టికెట్లు కొన్నారండి, నా మైక్ సెట్ నాదేనండి, మీ కచేరీ అయిపోతే తీసుకెళ్దామని కూర్చున్నా అన్నట్ట. అట్లుంటుంది మనం పాడితే, అట్లుంటుంది మన తానే. ఎందుకు చెప్తున్నానంటే ఈ రిథమాటిక్, మన హార్ట్ బీట్ లో ఉన్న రిథం తేడా వచ్చింది అనుకోండి, మీ బీట్ మిస్ అయిందండి అంటారు. హార్ట్ బీట్ లో కొంచెం తేడా ఉందండి అంటారు. అలాగే మన కోపం వచ్చినప్పుడు మన శ్వాసలో తేడా వస్తుంది. అరిషడ్ వర్గాల్లో ఎప్పుడు మనిషి ఇరుక్కున్నా కూడా భయం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, భయం, ఆందోళన, జలసి, ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి ఒక పెద్ద లిస్టు, నేను ఒక ఇంగ్లీష్ బుక్ చదివినప్పుడు ఆ లిస్టులో 30-40 ఇచ్చాడు. మనిషిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఈ యాంగ్జైటీస్ ఇవన్నీ ఎలా ఉంటాయి, వామ్మో అనిపించింది నాకు. ఇవన్నీ వచ్చినప్పుడు మనలో మన హార్ట్ బీట్లో కానీ మన శ్వాసలో కానీ తేడా వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని రిథం చేసుకోవాలి. సో అలా రిథమాటిక్ థింగ్ ఏదైతే ఉందో, అలా ఒక తాళలయాత్మకమైనటువంటి దానికి మన శరీరంలో జరుగుతున్న దానికి ఉండేటటువంటి ప్రజ్ఞ అంటే చిత్ర విచిత్రంగా ఉంటుంది. అది దాని చిత్రరథుడు. అలాగే చిత్రరథుడు అనేటటువంటిది మనకి ఎక్కడండి, మహాభారతంలో కూడా వస్తుంది. ఆయనే చాలా దివ్యాస్త్రాలకు సంబంధించి ఉన్నటువంటి వాడు. అర్జునుడికి మహాభారత యుద్ధంలో ఆయనే దివ్యాస్త్రాలను అందించాడు. ఆయన తపశ్శక్తి చేత ఆయన పొందినవన్నీ కూడా అని చెప్తారు. ఇక్కడే మనకి ఒకటేం చెప్తారంటే, 18 రోజులు మహాభారత యుద్ధం గురించి అర్జునుడు చాలా గొప్పగా ఆహా ఓహో అంటూ ఉంటే అప్పుడు కృష్ణుడు అంటాట, ఏదైతే కనుక చిత్రరథుడు అయినట్టయితే 5 రోజుల్లో ముగించేసేవాడు, నీకు ఇంకా 18 రోజులు పెట్టింది అన్నట్టు. అంటే గంధర్వ ప్రజ్ఞ అనేటటువంటి, మనం గంధర్వ ప్రజ్ఞ గురించి చెప్పుకోవాలంటే, రామాయణంలో రాముల వారు మరి 14,000 మంది రాక్షసుల్ని సంహరిస్తాడు. అది ఎక్కడో నాకు గుర్తులేదు, చిత్రకూటంలోనే ఎక్కడో. శూర్పణఖ వెళ్ళి చెప్తుంది, రాముడు చాలా అందంగా ఉన్నాడు, ఆ సీతను నేను తినేస్తే రాముడు నాకు దక్కుతాడు అనే ఉద్దేశంతో నేను వెళ్తే నాకు లక్ష్మణుడు ముక్కు చెవులు కోసాడని చెప్పేసి వాళ్ళకి చెప్తుంది కదా, వాళ్ళ బ్రదర్స్కి. అంటే బిఫోర్ రావణాసురుడికి, మేనమామ అనుకుంటా ఎవరో, సారీ నాకు క్షమించండి, నాకు కొన్ని గుర్తురావు. అలా చెప్పినప్పుడు వచ్చి రాముడు ఒక ముహూర్త కాలంలో 14,000 మందిని సంహరిస్తాడు. ఎప్పుడు బాణం తీశాడో తెలియదు, ఎప్పుడు బాణం వేశాడో తెలియదు, వాడు ఎప్పుడు చెప్పాడో తెలియదు, చచ్చిపోయాడో తెలియదు. ఎందుకు చెప్తానంటే అది గంధర్వ ప్రజ్ఞ. అంటే అంత వేగంగా ఉంటుంది, అంత రిథమాటిక్ గా ఉంటుంది, అంత లయాత్మకంగా ఉంటుంది. దాన్ని మనం ఊహించలేం. సృష్టిలో కూడా అటువంటి రిథం అనేటటువంటిది ఎప్పుడూ ఉంటుంది. అటువంటి రిథంని మెయింటైన్ చేసేటటువంటి ప్రజ్ఞలు గంధర్వ ప్రజ్ఞలు. అందులో ప్రముఖంగా ఇటువంటి రిథంని మెయింటైన్ చేసే దాంట్లో చిత్రరథుడు అనేటటువంటిది ఒక ప్రముఖమైనటువంటి ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ నేనే అని చెప్తున్నాడు. తర్వాత సిద్ధానాం కపిలో మునిహి అని చెప్తున్నాడు. కపిల మహర్షి అంటే ఏంటో మనం వచ్చేవారని చెప్పుకుందాం వివరంగా. ఎందుకంటే కపిల మహర్షి గురించి వివరంగా మనం చెప్పుకోవాలి. ఆయన అందించినటువంటి సాంఖ్యయోగం మనకి చాలా ముఖ్యమైనది. అది మనం వచ్చేవారని చెప్పుకుందాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి అని ఆశిస్తూ, అందరికీ ఆరోగ్యము, సంతోషము, సుఖము, జ్ఞానము, తృప్తి కలగాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జయ గురుదేవ్.